దినం అడుగు పెట్టేవారు యేసు చేతిలోకి రాబోతున్నారు. వారి జీవితాలు యేసయ్య హృదయంలోకి రాబోతున్నారు. యేసు వారి హృదయాల్లోకి రాబోతున్నాడు. చేదుతో, భారముతో, వేదనతో, నిందతో, గాయముతో ఎంటీగా వచ్చిన బాణులన్నీ ఆ హృదయాలన్నిటినీ యేసుతో నింపబడబోతున్నాయి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ లెగటం అనేది ఒక బ్లెస్సింగ్ లా నేను ఫీల్ అవుతున్నాను. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక క్రిస్టియన్ గా. అది సొంతగా మనం చేసుకోలేము, కానీ ఇక్కడ మమ్మీ మనకి ఎవ్రీడే చేసుకునేలాగా అలవాటు చేస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళినా కానీ అలవాటు అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మేము వచ్చిన దగ్గర నుంచి వాక్యంలో అలాగే పరిచర్య విషయంలో కూడా ఎంతో బలపడుతున్నాం. మరి షారోన్ సిస్టర్ గారు చెప్పే వాక్యం అంతా కూడా మన హృదయాలకి తాకుతుంది. అలాగే మనం ఎలా జీవించాలి, వాక్యపరంగా మన హృదయాలను ఎలా మార్చుకోవాలి అన్నది కూడా సత్యవాక్యం అనేది వినడం జరుగుతుంది. ఎంతో మంది హృదయాలు కదిలింపబడుతున్నాయి. దైవజనురాలు చేసిన ప్రార్థనలన్నిటిలో కూడా మరి హోలీ స్పిరిట్ పనిచేసి మనకి ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. అమ్మగారు ప్రార్థన వల్ల మేము కూడా ప్రార్థన నేర్చుకుంటున్నాము. ఉదయకాలం జరిగే ప్రార్థనలు, సాయంత్రం కాలం జరిగే ప్రార్థనలతో మేము ఎంతగా బలపడుతున్నాము. ఇక్కడ చాలా అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు మేము చూస్తున్నాము. దైవజనురాలు సిస్టర్ గారు చెప్పిన వాక్యం మమ్మల్ని ఎంతో కదిలించి వేసింది. ఉదయకాలపు ఆరాధన కూడా రౌడింగ్ ప్రేయర్స్ గానీ, గ్రూప్ ప్రేయర్స్ గానీ చాలా ఉజ్జీవంగా జరుగుతున్నాయి. క్యాంపస్ క్లీనింగ్ గానీ, భోజనాలు గానీ, బాత్రూమ్స్ గానీ చాలా శుభ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా మేము జీవితాలు మార్చుకోవడానికి ఎలా జీవించాలో, దేవునికి లోబడి ఎలా జీవించాలో, రక్షణ కలిగి ఎలా జీవించాలో అని మేము ఇక్కడ దైవజనురాల వర్తమానం ద్వారా మేము నేర్చుకున్నాము. దేవుని నా మహిమ కలుగును గాక.